తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. పట్టువదలని విక్రమార్కుడు ఎరుగుడు వృక్షం వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి బయలుదేరాడు. శవంలో గల బేతాళుడు వికటాట్టహాసం చేసి, రాజా, నిన్ను చూస్తే నాకు జీమూత వాహనుడి కథ జ్ఞప్తికి వస్తున్నది. కాలయాపన కోసం ఆ కథ విను అంటూ ఈ కథ చెప్పాడు. హిమాలయ పర్వతాల నడుమ కాంచన నగరాన్ని జీమూత కేతువనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు ఇంటి పెరట్లో కల్పవృక్షం ఉండేది. ఆ కల్పవృక్షం ప్రభావం చేత రాజవంశం వారు తమ కోరికలన్నీ నెరవేర్చుకుంటుండేవారు. జీమూత కేతువుకు కుమారుడు జీమూత వాహనుడు. యుక్త వయసు రాగానే తండ్రి అతనికి యవరాజ్య పట్టాభిషేకం జరిపాడు. ఆ సమయంలో మంత్రులు జీమూత వాహనుడితో, యువరాజా, మీ వంశానికి కల్పవృక్షం గొప్ప అండగా ఉంటున్నది. అది అనేక తరాలుగా మీ పూర్వీకులకు ఇష్టకామ్య సిద్ధి కలిగించటమే కాక ఎలాంటి శత్రు భయము లేకుండా చేస్తున్నది. నీవు ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించి నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అన్నారు. ఈ మాట వినగానే జీమూత వాహనుడు ఆనందించటానికి బదులు విచారంతో, అయ్యో, నా పూర్వీకులు అన్ని కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని దగ్గర ఉంచుకుని కూడా స్వార్థం చూసుకున్నారే గాని ఎన్నడూ పరోపకారం చేసిన వారు కారే. ఈ జీవితంలో పరోపకారం తప్ప మిగిలినదంతా క్షణభంగురమే కదా. ఈ కల్పవృక్షం తమదని చెప్పుకున్న వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను మాత్రం ఈ కల్పవృక్షాన్ని స్వార్థానికి వినియోగించును అనుకున్నాడు. ఈ విధంగా ఆలోచించిన వాడై జీమూత వాహనుడు కల్పవృక్షం వద్దకు పోయి, దేవా, ఎన్ని తరాలుగానో మా వంశానికి అడిగినదల్లా లేదనకుండా ఇచ్చావు. నాది ఒక్కటే ప్రార్థన. ప్రపంచంలో అభాగ్య జీవులు, అనాథలు ఎందరో ఉన్నారు. నీవు వెళ్లి వారికి ఏ లోటు రాకుండా చెయ్యి. ఇంతకంటే నేను నిన్నేమీ కోరను అని ప్రార్థించాడు. వెంటనే కల్పవృక్షం అదృశ్యమైపోయింది. భూమి మీద వానలు చక్కగా కురిసి పాడి పంటలు హెచ్చి ప్రపంచంలో దరిద్రుడనే వాడు లేకుండా పోయాడు. జీమూతకేతుడికి జీమూత వాహనుడికి కల్పవృక్షం లేకుండా పోయిందని తెలియగానే వారి రాజ్యం కాజేయాలనే దురాశతో దాయాదులు సైన్యాలు తరలించుకుని కాంచన నగరం మీదకి దండెత్తి వచ్చారు. వారితో యుద్ధం సాగించటానికై జీమూతకేతుడు యత్నాలు ఆరంభించాడు. కానీ జీమూత వాహనుడు తండ్రితో, తండ్రి గారు, ఎందుకీ యుద్ధం? ఈ రాజ్యం కోసం మనం మన దాయాదుల్నే చంపుకుందామా? కొంతకాలం వారినే రాజ్యం ఏలని మనం ఎక్కడికైనా పోయి ఇహపర సుఖం వెతుక్కుందాం అన్నాడు. నీ ఇష్టం బాబు, నీకే రాజకాంక్ష లేకపోతే నాకెందుకు అన్నాడు తండ్రి. జీమూత వాహనుడు రాజ్యాన్ని దాయాదుల పరం చేసి తన తల్లిదండ్రులతో బయలుదేరి దక్షిణ సముద్ర తీరాన మలయ పర్వతం మీద ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. మలయ పర్వతం మీద సిద్ధజాతి వారు ఉండేవారు. సిద్ధరాజు కొడుకైన మిత్రావాసుడనే వాడితో జీమూత వాహనుడికి త్వరలోనే స్నేహం కలిసింది. ఒకనాడు జీమూత వాహనుడు పర్వతం మీద షికారుకెళ్లి గౌరీ దేవవళం చేరుకున్నాడు. దేవవళంలో ఎవరో వీణ వాయిస్తూ గౌరీ స్తవాలు పాడటం వినిపించింది. అతను లోపలికి వెళ్లేసరికి ఒక చక్కని యువతి కనిపించింది. ఆమె మిత్రావసువు చెల్లెలని, పేరు మలయవతి అని ఆమె చెలికత్తెల వల్ల అతను తెలుసుకున్నాడు. అనంతరం ఆ చెలికత్తె మలయవతికి జీమూత వాహనుడిని పరిచయం చేసింది. వెంటనే మలయవతి అతన్ని ఎలా సత్కరించాలో తెలియక తన పళ్లంలో ఉన్న మాల తీసి జీమూత వాహనుడి మెడలో వేసింది. మరుక్షణం ఆ దండనే జీమూత వాహనుడు మలయవతి మెడలో వేశాడు. ఈ సంగతి విని మిత్రావసుడు తన చెల్లెలు తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టు రూఢి చేసుకుని వారిరువురికి వైభవంగా వివాహం చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు బావమరుదులిద్దరూ చందన వృక్షాల మధ్యగా పర్వతం దిగి సముద్ర తీరం వైపు బయలుదేరారు. ఒక చోట పెద్ద ఎముకలు గుట్టలు ఉండడం చూసి జీమూత వాహనుడు మిత్రావసువుని అవి ఏమిటని అడిగాడు. గరుత్మంతుడికి నాగజాతి మీద పగ ఉన్న విషయం నీకు తెలుసు కదా. ఆ గరుత్మంతుడు తమ నాగుల కులం మీద పడి చంపుకు తింటూ బీభత్సం కలిగిస్తుండటం చూసి నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం రోజుకొక నాగుణ్ణి ఆ కనపడే శిల వద్దకు పంపుతారు. గరుత్మంతుడు వచ్చి వాణ్ణి తిని వెళ్లిపోతాడు. గరుత్మంతుడు తినివేసిన నాగుల అస్థికలే ఇవి అన్నాడు మిత్రావసువు. ఈ మాట వినగానే జీమూత వాహనుడి హృదయం కరుణతో ద్రవించిపోయింది. అయ్యో పాపం, ఈ నాగులకెంత దుస్థితి వచ్చింది. వాసుకి వట్టి పిరికి పంద కాకపోతే రోజు తన ప్రజలను తన శత్రువు పొట్టన పెడతాడా? ఇంత నీచమైన సంధికి వడబడ్డవాడు ముందుగా తానే గరుత్మంతుడికి ఆహారం కాలేకపోయాడా? గరుత్మంతుడి ఘనత మాత్రం ఏమిటి? రోజుకొక నాగుణ్ణి భక్షించి ఒక నాగు కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేవాడు ఎటువంటి కిరాతకుడు అనుకున్నాడు జీమూత వాహనుడు మనసులో. మనం ఇల్లు విడిచి చాలా సేపైంది, తిరిగిపోదామా అన్నాడు మిత్రావసువు. నువ్వు పద, నేను కొంచెం వెనుకగా వస్తాను అని జీమూత వాహనుడు తన బావమరిదిని పంపివేశాడు. అసలు సంగతి ఏమంటే
ఆనాడు గరుత్మంతుడికి ఆహారం కానున్న నాగుడికి బదులుగా తానే ఆహారమై కనీసం ఒక్క ప్రాణికైనా ప్రాణప్రదానం చేసి తరించుదామని అతను మనసులో నిశ్చయించుకున్నాడు. కొద్దిసేపట్లోనే రోదన ధ్వని వినిపించింది. ఒక ముసలిది, ఒక కుర్రవాడు శిలకేసి రాసాగారు. అయ్యో నాయనా శంఖచూడా, నీకప్పుడే 100 నిండాయా? నువ్వు పోతే నాకు దిక్కెవరు తండ్రి? నా సంగతి ఏం కాను అని ముసలిది కడుపు పగిలేటట్టు ఏడుస్తున్నది. ఏడిచి ఏం ప్రయోజనమమ్మా? ఇంక నాకు వేళయింది. నువ్వు ఇంటికి పో, లేకపోతే నా చావు కళ్ళారా చూడవలసి వస్తుంది అన్నాడు శంఖచూడు. ఇంతలో జీమూతవాహనుడు ముందుకు వచ్చి, అమ్మా, నీ కొడుకు కోసం దుఃఖించకు. ఈ రోజుకు నీ కొడుకుకు బదులు నేను గరుత్మంతుడికి ఆహారం అవుతాను. నీ కొడుకుని తీసుకుని నిశ్చింతగా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ముసలిది కన్నీటితో పాటు ఆనందాశ్రువులు కూడా రాలుస్తూ, ఎంత చల్లని మాట అన్నావు తండ్రి. కాని ఇంత మాట అన్నవాడివి నువ్వు మాత్రం నా కొడుకు వంటి వాడివి కావా? నువ్వు గరుత్మంతుడికి ఆహారం అయితే మాత్రం నాకు దుఃఖం కలగదా? వద్దు బాబు, వద్దు అన్నది. శంఖచూడు త్వరగా తల్లిని అక్కడి నుంచి పంపివేసి గరుత్మంతుడు వచ్చేలోగా గోకర్ణుడికి మొక్కుకుందామని పరిగెత్తుకెళ్లాడు. శంఖచూడు తిరిగి వచ్చేలోగా ఎగురుతూ గరుత్మంతుడు వచ్చాడు. అది గమనించి జీమూతవాహనుడు శిల వద్ద నిలబడ్డాడు. గరుత్మంతుడు అతనే నాగుడనుకుని అతన్ని పట్టి భక్షించసాగాడు. అయితే గరుత్మంతుడికి ఒకందుకు ఆశ్చర్యమైంది. ఈ నాగుడు ఇతర నాగుల్లాగా చావడానికి కొంచెమైనా భయపడ్డం లేదు. ఇతని ముఖాన శాంతం తప్ప మరే భావమూ లేదు. ఇది గరుత్మంతుడికి అర్థం కాలేదు. ఇంతలోనే శంఖచూడు పరిగెత్తుకుంటూ వస్తూ, గరుత్మంతా ఆగు ఆగు, అతను నాగుడు కాడు, నాగుణ్ణి నేను, అతన్ని తినకు, నన్ను తిను అంటూ కేకలు వేశాడు. గరుత్మంతుడు నివ్వెరపోయి జీమూతవాహనుడి కేసి చూసి, నీవు నాగుడివి కాకపోతే నాకెందుకు ఆహారం అవుతున్నావు అని అడిగాడు. నువ్వు పాషాణ హృదయుడివి కనుక రోజుకొక నాగుడిని నిశ్చంతగా పొట్టన పెట్టుకుంటున్నావు. కాని ప్రాణం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు. అందుచేత ఒక్క నాగుడికైనా ప్రాణదానం చేద్దామని నేను ఈ పని చేశాను. ప్రాణదానం కంటే ఉత్తమ ధర్మం ఏమున్నది అన్నాడు జీమూతవాహనుడు. గరుత్మంతుడికి పశ్చాత్తాపం కలిగి, మహాత్మా, తెలియక చేసిన అపరాధాన్ని క్షమించు అన్నాడు. తెలిసి రోజు అపచారం చేసేవాడికి క్షమాపణ ఏమిటి? రోజు నువ్వు భక్షించే నాగులు నాలాంటి ప్రాణులు కారా అన్నాడు జీమూతవాహనుడు. ఇక నాగులు జోలికెన్నడూ పోను, నన్ను మటుకు నువ్వు క్షమించాలి అన్నాడు గరుత్మంతుడు. శంఖచూడుడి ప్రాణం దక్కింది. జీమూతవాహనుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు. అది మొదలు గరుత్మంతుడు నాగకులాన్ని బాధించక స్వేచ్ఛగా వదిలివేశాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, ఆ ఇద్దరిలో ఎవరు గొప్ప? శంఖచూడుడికి బదులు తానే గరుత్మంతుడికి ఆహారం కావడానికి సిద్ధపడిన జీమూతవాహనుడా, జీమూతవాహుణ్ణి చావకుండా కాపాడిన శంఖచూడుడా? తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. జీమూతవాహనుడు జీవకారుణ్యం కలవాడు. ప్రాణదానం కోసం ఆత్మబలి చేసుకోవడం తన ధర్మంగా భావించినవాడు. శంఖచూడుడి కోసమో కాకపోతే మరొకరి కోసమో అతను నిశ్చింతగా చచ్చిపోతాడు. అది స్వచ్ఛంద మరణం. శంఖచూడుడి మరణం స్వచ్ఛంద మరణం కాదు. అతని చావు బలాత్కారంగా ఆసన్నమైనది. ఆ రోజు చావు తప్పితే అతనికి బలవన్మరణం ఉండదు. అది తెలిసి కూడా జీమూతవాహుణ్ణి కాపాడడానికి యత్నించాడు గనక శంఖచూడుడే గొప్పవాడు అన్నాడు విక్రమార్కుడు. రాజు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి బేతాళ కథతో మళ్ళీ కలుద్దాం.